ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు రాబోతున్నారు. 50 రోజులకు పైగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. అయితే నాసా, బోయింగ్ బృందాలు జూలై 27న స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ జెట్ల హాట్ ఫైర్ టెస్ట్ ను పూర్తి చేశాయి. పరీక్ష జరిపిన వేళ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష నౌకలో ఉన్నారని నాసా చెప్పింది. తాజాగా రిలీజ్ చేసిన ఓ ప్రకటనలో నాసా ఈ విషయాన్ని తెలిపింది. ఇక పరీక్ష సమయంలో అంతరిక్ష నౌకలో ఉన్న సునీతా విలియమ్స్, విల్మోర్ కలిసి మొత్తం 28 థ్రస్టర్స్ లో 27 పరీక్షించారు. వాటి పనితీరును, హీలియం లీక్ ను పరిశీలించారు. పరీక్షల ద్వారా సేకరించిన డేటాను విశ్లేషిస్తున్నారు. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చే ముందు చేసుకునేటటువంటి ఏర్పాట్లలో భాగంగా ఈ పరీక్ష చేశారు. ఇక ఈ పరీక్షలో సానుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాములు ఏ రోజైనా సరే భూమి మీదకు రావచ్చని నాసా చెప్తోంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక జూన్ 5న ISS కు చేరుకుంది. ఇక జూన్ 14న వారిద్దరూ తిరుగు పయనం కావాల్సి ఉండగా థ్రస్టర్ సమస్యల కారణంగా వారు 50 రోజులకు పైగా అక్కడే ఉండిపోయారు. స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ వల్ల ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల భూమిపై ల్యాండింగ్ ను వాయిదా వేస్తూ వస్తున్నారు. సమస్యలు ఏర్పడినప్పటికీ వ్యోమగాములు సురక్షితంగానే ఉన్నారని అటు నాసా తెలిపింది. వారికి ISS లో అన్ని సౌకర్యాలు అందుతూ ఉన్నాయని పేర్కొంది. ఎక్కువ రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉండటంతో వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. మొత్తానికి అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణంపై సస్పెన్స్ వీడుతోంది. ఇక ISS నుంచి వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చేందుకు నాసా కొన్ని రోజులుగా ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. నాసా టీం భూమి మీద నుంచే ఆకాశంలోని స్టార్ లైనర్ కు నెలన్నరకు పైగా మరమ్మతులు చేస్తోంది. ఇప్పుడొచ్చిన టెస్టును మినహాయిస్తే ఈ ప్రయత్నాల్లో వారు తిరిగి భూమిపైకి ఎప్పుడు వస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. మరోవైపు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు నాసాకు మరో 17 రోజుల పాటు గడువు మాత్రమే ఉంది. అంతరిక్ష నౌకలోని థ్రస్టర్లు, హీలియం వ్యవస్థలు భూమి వాతావరణంలోకి సురక్షితంగా తిరిగి ప్రవేశించడానికి కీలకం. ఏదైనా లోపం ఏర్పడితే వ్యోమగాముల భద్రతకు ప్రమాదం పొంచి ఉంది. ISS వద్ద డాకింగ్ పోర్టులను నిర్వహించాల్సిన అవసరం కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఇక ఎందుకంటే రాబోయే క్రూ 9 మిషన్ కు అనుగుణంగా డాకింగ్ పోర్టు వద్ద స్టార్ లైనర్ ను అన్డాక్ చేయాలి. క్రూ 9 మిషన్ ఆగస్టు 18 కంటే ముందుగానే ప్రయోగించడానికి షెడ్యూల్ చేశారు. ఈ క్రూ 9 మిషన్ 4 సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్తుంది. ఇక ISS కు వెళ్లడానికి ముందు ప్రయోగం సమయంలో వివిధ సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లో లోపం ఏర్పడి పలుమార్లు ప్రయోగం వాయిదా పడుతూ వచ్చింది. పలుమార్లు వాయిదా పడిన తర్వాత జూన్ 5న వారిని అంతరిక్ష కేంద్రంలోకి పంపించారు. అయితే వారిద్దరూ తిరిగి రావడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ లో సునీతను వెనక్కి రప్పించే అంశాన్ని కూడా నాసా పరిశీలించింది.